గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్. ఇది మీరు కిందటి తరగతులలో నేర్చుకున్నటువంటి శతక పద్యాలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? చెప్పగలరా? జ్ఞాపకం చేయరు. పద్యాలు జ్ఞాపక శక్తిని పెంచుతాయి. మీరు పద్యాలు జ్ఞాపకం చేయాలి. నేను చెప్తాను. కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టబెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. తెలుగు బాల శతకంలోని పద్యాలు. వేమన శతకంలోని పద్యాలు ఎవరైనా చెప్పగలరా? జ్ఞాపకం లేదు. అలుపుడెప్పుడు వల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచుమోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. అంటే అల్పుడు, నీచుడు, ఎక్కువగా మాట్లాడతాడు, అన్నీ తెలిసినవాడు తక్కువగా మాట్లాడతాడు అని ఎంత చక్కగా చెప్పిండు ఆ పద్యం. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే మనకు అనువుగాని చోట అధికంగా మాట్లాడరాదు, అందులో నీకు తక్కువేమీ కాదు, కొండ లాంటిది కూడా అద్దంలో చిన్నగానే కనబడుతుంది అని ఎంత చక్కటి పోలికతో మనసుకు హత్తుకునేట్లుగా చెప్తున్నాడు. అంటే జ్ఞాపకం లేవు. అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడవారి నెల్ల తొలగగొట్టు అనే పద్యం జ్ఞాపకం లేదా? చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. చాలా వేమన చక్కటి పద్యాలు చెప్పాడు. బద్దెన నీతి పద్యాలు ఎన్ని చెప్పాడు? బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. ఈ పద్యంలో ఎంత గొప్ప నీతి ఉంది. చాలా గర్వపడతాడు, నాకే బలముందని ధనముందని గర్వపడుతూ ఉంటారు. వాడిని పాముతో పోలుస్తూ, పుట్టలోని పాము అన్నీ ఒక్కటై చలిచీమలు ఒక్కటిగా ఐకమత్యంగా పామును కూడా చంపేయగలవు. అంటే ఐకమత్యమే మహాబలం అనేటువంటి గొప్ప నీతిని ఈ పద్యంలో చెప్పాడు. ఇంకా కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ పట్టము గట్టిన వెనకటి గుణమేలమాను వినరా సుమతి. అలాంటి పద్యాలు. అయ్యో, ఇంకా వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కని కల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. ఇలాంటి పద్యాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. నీతి పద్యాలు చిన్నప్పటి నుండి మీరు నేర్చుకున్నారు. నీతి పద్యాలు ఉన్నాయి, భక్తి శతకాలు ఉన్నాయి, నీతి శతకాలు ఉన్నాయి, వైరాగ్య శతకాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఎన్నో శతకాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా ప్రజల నాలుకల్లో నిలబడ్డే మాత్రం నీతి శతకాలు, భక్తి శతకాలు. నీతి శతకం అనగానే నాకు జ్ఞాపకం వస్తుంది, రామరామ శతకం ఉంది, దాశరథి శతకం ఉంది, నరసింహ శతకం ఉంది, ఇలా ఎన్నో ఉన్నాయి. నరసింహ శతకం అనగానే నాకు కొంచెం నా దగ్గరగా ఉన్నటువంటి శతకం. ఒక భక్తితో పాటు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద ఆ కవి ఎంత గొప్పగా విరుచుకుపడ్డాడంటే చదివి తీరాల్సిందే నరసింహ శతకం. ఒకసారి ఒక దురాశాపరుడు, లోభి, వాడి యొక్క స్వభావం చెప్పుకుంటూ ఒక గొప్ప పద్యం చెప్పాడు. మీకు అది వినిపిస్తాను, వినండి. మనకు నరసింహ శతకం పద్యాలు కూడా ఉన్నాయి మీకు ముందు ముందు. లోకమందెవడైన లోభిమానవుడుంటే భిక్షమర్తికి చేత బెట్టలేడు, తాను బెట్టకయున్న తగువు ముట్టదు గాని ఒరులు బెట్టగ చూచి ఓర్వలేడు, ధాత దగ్గర చేరి తన ముల్లె పోయినట్లు
జిహ్వతో చాడీలు చెప్పుచుండు, ఫలము విఘ్నంవైన బహు సంతసమునందు, మేలు గలిగిన చాలా మిడుకుచుండు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరజనుని భిక్ష కులశత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇలాంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి అందులో. భక్తి శతకంలో ఇంకో తీసుకుంటే మీకు 10th క్లాస్లో ఒక పద్యం తగులుతుంది. ఆ పద్యం చదివి వినిపిస్తాను. దాశరథి శతకంలో బండన భీముడార్త జన బాంధవుడుజ్వల, బాణతూణ కోదండ కళా ప్రచండ, భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్, రెండవ సాటి దైవమిక లేడనుచున్, గడగట్టి భేరిక డాండ 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 నినదంబుల జాండము నిండ, మత్తవే దండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. ఇలాంటి అందమైన పద్యాలు భక్తి శతకాల్లో చాలా ఉన్నాయి. అయితే ఈ శతకం అనగానే ఒకటి మనకు జ్ఞాపకం వస్తుంది. శతకం అంటే 100. శతకం అంటే 100కు మించినటువంటి పద్యాలు. 100 ఉండొచ్చు, 103, 106, 108, 116, ఇలా ఎన్నో రీతులుగా ఉండొచ్చు. కానీ కవి మాత్రం ఒకటే ఉంటాడు. ఛందస్సు ఒకటే ఉంటుంది. చివరగా మకుటం కూడా ఉంటుంది. అయితే ప్రతి పద్యానికి స్వతంత్రమైనటువంటి భావం ఉంటుంది. లంకె ఉండదు. ఒక పద్యానికి లంకె ఉండదు. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రమైనటువంటి భావాన్ని కలిగి ఉంటుంది. దాన్నే ముక్తక లక్షణము అని కూడా అంటారు. అది ఈ మకుటం అనగానే పదమకుటం ఉంటుంది, సగము పాదం అర్థపాద మకుటం ఉంటుంది, మొత్తం పాదానికి పాదం మొత్తం మకుటం ఉంటుంది, 2 పాదాలు కూడా మకుటం, ద్విపాద మకుటం కూడా ఉన్నాయి. ఇటువంటి శతకాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. ఈ శతకాలు లోకానికి ఎంతో మేలు కూడా చేకూర్చాయి. ఈ శతక పద్యాలు చదువుకుంటే ఏం లాభం అంటే, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఎత్తి చూపడమే కాదు, లోపాలను ఎత్తి చూపడమే కాదు, భవిష్యత్తుకు మార్గనిర్దేశనం కూడా చేస్తాయి. ఇలా ఉంటే బాగుంటుంది మనిషి, సమాజం ఇలా ఉంటే బాగుంటుంది, ఏది నీతి, ఏది అవినీతి, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఒక మనిషి ఎలా బతకాలో నేర్పిస్తాయి శతకాలు. ఇంకా ఒక చక్కటి నైతిక విలువలు, మేము ఇంగ్లీష్లో అంటారు చూడండి, మోరల్ వాల్యూస్ని పెంపొందిస్తాయి, నైతిక విలువల్ని పెంపొందిస్తాయి పద్యాలు. అటువంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి శతకాలలో. ఆ శతక పద్యాల్లో భాగంగా ఈరోజు మనం యథావాక్కుల అన్నమయ్య రాసినటువంటి ఒక గొప్ప పద్యాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. పాఠం పేరేంది? శతక మధురిమ. శతక మధురిమ, తీయనైనటువంటి శతక పద్యాలు. మానవునికి ఎంతో మేలు చేకూర్చేటువంటి పద్యాలు శతక పద్యాలు. ఆ శతక పద్యాల్లో భాగంగా మొదటి పద్యం ఈరోజు మనం నేర్చుకుందాం. వినండి. కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునంగూలినన్, జలదుల్ మేరలనాక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్, జలజాత ప్రియ శీతభానులు యథా సంచారముల్ దప్పినన్, దలకండుబ్బడు చొప్పుదప్పడు భక్తుండు సర్వేశ్వరా. ఇది పద్యం. సర్వేశ్వర శతకంలోని పద్యం. రాసింది యథావాక్కుల అన్నమయ్య, 13వ శతాబ్దం. ధారాళమైనటువంటి శైలి. అది పద్యం చదువుతుంటేనే మనకు తెలుస్తుంది. గొప్ప ధారాళమైనటువంటి శైలి. మళ్ళీ ఒకసారి చదువుదాం, వినండి. కులశైలంబులు పాదు పెల్లగిలి
దిక్కులంబునన్ గూలినన్ జలదుల్ మేరల నాక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్ జలజాత ప్రియ శీతభానులు యథా సంచారముల్ తప్పినన్ తలకండుబ్బడు చొప్పుదప్పడు భవద్భక్తుండు సర్వేశ్వర. ఇది పద్యం. ఒకసారి పద్యం చూడండి. సందులు విడదీసి చదువుదాం. ఒకసారి చూడండి. కులశైలంబులు పాదు పెళ్ళగిలి దిక్కులంబునన్ దిక్ ప్లస్ కూలంబునన్ ప్లస్ కూలినన్ జలదుల్ మేరలను ప్లస్ ఆక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్ సముదంచద్భంగిన్ ప్లస్ ఉప్పొంగినన్ జలజాత ప్రియ శీతభానులు యథా సంచారముల్ ప్లస్ తప్పినన్ తలకండు ప్లస్ ఉబ్బడు చొప్పున్ ప్లస్ తప్పడు భవత్ ప్లస్ భక్తుండు సర్వేశ్వర. సర్వేశ్వర సర్వ ప్లస్ ఈశ్వర అంటే అన్నిటికీ అందరికీ అధినాయకుడు అయినటువంటి ఓ శివ, అందరినీ కాపాడే ఓ శివ. కులశైలంబులు పాదు పెళ్ళగిలి దిక్కులంబునన్ కూలినన్ కుల పర్వతాలు 7 పర్వతాలు నేను చెప్తాను చూడండి. మహేంద్రో మలయ సహ్యా శుక్తిమాన్ గంధమాదన వింధ్యశ్చ పారయాత్రశ్చ సప్తైతే కుల పర్వత అని ఒక శ్లోకం ఉంది. అంటే మహేంద్రగిరి, మలయగిరి, సహ్యాద్రి, శుక్తిమాన్ పర్వతాలు, గంధమాదనం, వింధ్యా పర్వతాలు, పారయాత్ర పర్వతాలు అనేటువంటి 7 పర్వతాలు కుల పర్వతాలు. శైలము అంటే కొండ, పర్వతము. కుల పర్వతములు కులశైలంబులు. పాదు పెళ్ళగిలి అంటే పాదు చెట్ల పాదు అంటూ ఉంటాం. అంటే మొదలు చెట్టు మొలకెత్తే దగ్గర అంటే కొండ పర్వతము లోపలి నుండి పెకలింపబడి మొదలుతో సహా పెకిలిపోయి పాదు పెళ్ళగిలి మొదలుతో సహా పెకలింపబడి దిక్ ప్లస్ కూలంబునన్ కూలినన్ దిక్కుల యొక్క మూలలందు కూలిపోయినా కూడా కుల పర్వతాలు మొదలుతో సహా పెకలింపబడిపోయి దిక్కుల యొక్క మూలలందు కూలిపోయినా కూడా జలదుల్ జలధి అంటే సముద్రం, జల అంటే నీరు, ధి అంటే స్థావరం. అంటే జలదుల్ అంటే ప్లూరల్. జలదుల్ అంటే సముద్రాలు మేరలను ప్లస్ ఆక్రమించి తమ ఒడ్డులను దాటి తమ సరిహద్దులను దాటి ఆక్రమించి దాటి సముదంచత్ భంగి ఉప్పొంగినన్. సముదంచత్ అనగానే పూర్వకవుల విషయం ఒకటి జ్ఞాపకం వస్తుంది. అతిశయము, అధికము, మిక్కిలి అనే అర్థం వచ్చినప్పుడల్లా వాళ్ళకు ఒక ఊతపదంలాగా సముదంచత్, ప్రోదంచత్, ఉదంచత్ అనే పదాలను విరివిగా ఉపయోగించారు కవులు, పెద్ద పెద్ద కవులు. పెద్దన, అలసాని పెద్దన, రాయలవారు అలాంటి వారు. సముదంచత్ అంటే మిక్కిలి, భంగి అంటే విధంగా, అంటే మిక్కిలి చెలరేగిన విధంగా ఉప్పొంగి ప్రవహించిన, మిక్కిలి చెలరేగిన విధంగా ఉప్పొంగి పోయినా సముద్రాలు తమ ఒడ్డులను దాటి మిక్కిలి చెలరేగిన విధంగా ఉప్పొంగిపోయినా కూడా జలజాత ప్రియ శీత భానులు యథా సంచారముల్ తప్పినన్. జలజాతములు జలము నుండి పుట్టినవి. జాతం నీ జాతకం ఏందిరా అంటే నీ పుట్టుక ఏందిరా అని అర్థం. జాతము అంటే పుట్టుక, జలము అంటే నీరు, నీటి నుండి పుట్టినవి. ఏంటివి? కమలాలు, కలువ. వాటికి ప్రియమైనటువంటి వాళ్ళు ఎవరు? శీత భానులు. భానుడు అంటే మీకు తెలుసు
సూర్యుడు. శీతభానులు అంటే చంద్రుడు, సూర్యుడు. అయితే వాటికి ఇష్టమని, ఈ జలజాతములకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? కమలము. సూర్యుడు ఉదయించగానే వాటి కిరణములు తాకగానే కమలములు వికసిస్తాయి. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. అదే అంటున్నాడు ఇక్కడ కవి. ఆ కమలములకు కలువలకు ప్రియములైనటువంటి ఇష్టమైనటువంటి చంద్రుడు, సూర్యుడు యథా సంచారముల్ తప్పినన్. యథా సంచారముల్ అంటే వారి వారి యొక్క నడకలు తప్పిపోయినా కూడా. నడకలంటే పగలు పొద్దున ఉదయించే సూర్యుడు రాత్రి ఉదయించిన, రాత్రికి వచ్చేటువంటి చంద్రుడు పగలు వచ్చిన, అంటే వారి వారి నడకలు తప్పినా కూడా భవద్భక్తుండు అంటే భవత్, మీరు లేఖలలో రాస్తారు, ఇట్లు మీ భవదీయుడు అంటారు. భవదీయుడు అంటే భవత్ అంటే నీ యొక్క భక్తుడు, నీ యొక్క భక్తుడు తలకండు ప్లస్ ఉబ్బడు చొప్పుదప్పడు. తలకడు అంటే చలించడు, అంటే తక్కువ మాటలు, వెకిలి మాటలు మాట్లాడు. చాలా గొప్పగా మాట్లాడతాడు, చక్కగా మాట్లాడతాడు. వెకిలి మాటలు, చిన్న మాటలు, అల్పపు మాటలు మాట్లాడు. చలించడు. ఉబ్బడు. ఉబ్బడు అంటే గర్వపడు, నాకే అంతా వచ్చు, నాకే చాలా ధనం ఉన్నది అని ఉబ్బడు, గర్వపడడు. నీతిని తప్పడు, చొప్పు తప్పడు, నీతిని తప్పడు. నీ భక్తుడు సర్వేశ్వర, ఓ శివ, నీ యొక్క భక్తుడు వెకిలిగా మాట్లాడు, తలకడు, ఉబ్బడు, గర్వపడు, నీతిని తప్పడు అని ఈ పద్యంలో చెప్తున్నాడు. ఒకసారి మళ్ళీ చూడండి. కుల పర్వతాలు మొదలుతో సహా పెకిలిపోయి దిక్కుల యొక్క మూలలందు కూలిపోయినా కూడా, సముద్రాలు తమ ఒడ్డులను దాటి అతిక్రమించి మిక్కిలి చెలరేగిన విధంగా ఉప్పొంగిపోయినా కూడా, జలజాతములు, కమలములు, కలువలు, ప్రియమైనటువంటి చంద్రుడు, సూర్యుడు వారి యొక్క నడకలు, యథా సంచారములు, వారి వారి నడకలు తప్పిపోయినా కూడా, భవద్భక్తుండు నీ యొక్క భక్తుడు తలకండు చలించడు, వెకిలి మాటలు మాట్లాడడు, ఉబ్బడు, గర్వపడడు, చొప్పు తప్పడు, నీతిని తప్పి ప్రవర్తించడు. ఇది పద్యం యొక్క భావం. అర్థమైంది అనుకుంటా. ప్రతిపాదనతో రాసుకుందాం. ఓకేనా? సర్వ ప్లస్ ఈశ్వర అంటే అందరికీ అధినాయకుడైన ఓ శివ, భవద్భక్తుండు, భవత్ ప్లస్ భక్తుండు, భవద్భక్తుండు నీ యొక్క భక్తుడు
నిన్ను నమ్మినవాడు భగవద్భక్తుడు కులశైలంబులు కులశైలంబులు కుల పర్వతాలు పాదు పెళ్ళగిలి మొదలుతో సహా పెకలిపోయి పోయి రాసుకున్నారా? రాసుకున్నాం. పెకిలిపోయి దిక్కులంబునన్ దిక్ ప్లస్ కూలంబునన్ కూలంబు నన్ దిక్కుల యొక్క మూలలందు దిక్కుల యొక్క మూలలందు కూలినన్ అంటే కూలిపోయినా కూడా నెక్స్ట్ జలదుల్ సముద్రాలు మేరలను ప్లస్ ఆక్రమించి హద్దులను దాటి హద్దులు ఒడ్డులు దాటి ఒడ్డులు దాటి సముదంచత్ ప్లస్ భంగి మిక్కిలి చెలరేగిన విధంగా మిక్కిలి విజృంభించిన విధంగా ఓకే వస్తున్నారు కదా విధంగా ఉప్పొంగినన్ పొంగి ప్రవహించిన జలజాత ప్రియ జలజాతములు జలజాతం అంటే నీటి నుండి పుట్టినవి ఏంటివి? కమలములు కలువలకు ప్రియమైన అంటే ఇష్టమైన
ఇష్టమైన జలజాత ప్రియ శీతభానులు. శీతభానులు, భానుడు అంటే మీకు తెలుసు సూర్యుడు, చంద్రుడు, సూర్యుడు, వస్తున్నారా? యథా సంచారముల్, యథా సంచారముల్, యథా యథా అంటే వారి వారి యొక్క నడకలు, ఎప్పుడు నడిచే విధంగా వారి వారి నడకలు, యథా సంచారముల్ నడకలు, వారి వారి నడకలు. తప్పినన్, తప్పినన్ అంటే తప్పినా కూడా, తప్పినా కూడా, యథా సంచారముల్ తప్పినన్. రాసుకున్నారా? చూడండి, తప్పినన్. అప్పుడు మొట్టమొదటి రాసుకున్నాం, అది కాదు. భవద్భక్తుండు ఇక్కడ రాసుకుందాం, అక్కడ తీసేయండి. అందుకైతే భవద్భక్తుండు ఇక్కడ రాసుకోండి. అప్పుడు మొదలు రాసుకున్న దగ్గర కొట్టేయండి. కదా భవద్భక్తుండు అంటే నీ యొక్క భక్తుడు, నీ యొక్క భక్తుడు. తలకండు, తలకండు చలించడు, చలించడు అంటే వెకిలి మాటలు మాట్లాడు, చలించడు. ఉబ్బడు, గర్వపడడు, గర్వపడడు. చొప్పు తప్పడు, చొప్పు ప్లస్ తప్పడు. నీతిని తప్పడు. ఇది పద్యం యొక్క ప్రతిపదార్థం. మళ్ళీ ఒకసారి చదువు చెప్తాను, వినండి. ఓ సర్వేశ్వర, కులశైలంబులు మొత్తం పాదుతో సహా పెకలింపబడిపోయి దిక్కుల యొక్క మూలలందు కూలిపోయినా కూడా, సముద్రాలు తమ ఒడ్డులను దాటి సరిహద్దులను దాటి పొంగి ప్రవహించినా కూడా, కలువలకు కమలాలకు ప్రియమైనటువంటి సూర్యుడు చంద్రుడు వారి వారి నడకలు తప్పిపోయినా కూడా, నీ యొక్క భక్తుడు, నీ యొక్క భక్తుడు, నిన్ను నమ్మినవాడు తలకండు అంటే చలించడు. తక్కువ మాటలు, చులకన మాటలు, వెకిలి మాటలు మాట్లాడు, ఒకరి మనసు గాయపరిచేట్టుగా మాట్లాడడు. ఉబ్బడు, గర్వపడడు. చొప్పు తప్పడు, నీతిని తప్పడు. ఇది పద్యం యొక్క భావం. ఓకే.